ఆ ఇంతసేపు కూడా నారదుల వారు బ్రహ్మచర్యాశ్రమాన్ని గృహస్థాశ్రమాన్ని చెప్పారు. ఇప్పుడు వానప్రస్థాశ్రమాన్ని చెప్తున్నారు. వినుము వనప్రస్థునకు ముని కథితములైన నియమములు గలవు. వా చొప్పున వనగతుండై మలంగెడి కనుండు మహర్లోకమునకు గమనించునుపా. ధర్మజ, తర్వాత వానప్రస్థాశ్రమ విధులు చెప్తాను విను. వానప్రస్థ ఆశ్రమం స్వీకరించిన వాడు అరణ్యాలకు వెళ్ళి మునివృత్తి అవలంబించాలి. ఋషేశ్వరులు నిర్దేశించిన నియమాలు పాటించిన పుణ్యాత్ముడు మహర్లోకం చేరి సుఖిస్తాడు. ఎవరిని అనుసరించాలి? వాటిని కనుక ఆ ఋషులు నిర్దేశించిన నియమాలను పాటించిన వాడు అటువంటి పుణ్యాత్ముడు మహర్లోకం చేరి సుఖిస్తాడు అని చేయవలసిన పని ఫలితాన్ని మొదట ఒక చిన్న శ్లోకంలో చెప్పేశారు. తర్వాత వివరంగా ఈ ఆశ్రమాలు దీని గురించి చెప్తున్నారు. అటమీదన్ గృహస్థాశ్రమంబు విడిచి వనంబున కుంచని దున్నక పండడి నివారాధికంబులు అగ్ని పక్వంబు చేసి ఉండే నామంబులు చేసి ఉండే అర్క పక్వంబులైన ఫలాదులుండే భక్షించుచు వన్యాహారంబుల నిత్యాకృత్యంబులైన చెరు పురోడాసంబులు నర్చుచు ప్రతిదినంబును పూర్వ సంచితంబులు పరిత్యజించి నూతన ద్రవ్యంబులు సంగ్రహించుచు అగ్ని కొరకు పన్నసాల అయిన పర్వత కందరంబైన ఆశ్రయించుచు హిమ వాయు వన్హి వర్షాతపంబులను సహించుచు నఖ శ్వశ్రు కేశ తనూరుహంబుల ప్రసాదితంబుల సేయక జటిలుండై వసించుచు దండ అజిన కమండలు వల్కల పరిశ్చదంబులు ధరించి 12 8 4 2 1 వత్సరంబైనన్ తప ప్రయాసంబునన్ బుద్ధినాశంబు కాకుండా ముని అయి చరించుచు దైవవశంబున జరారోగంబుల చేత చిక్కిన్ నిజ ధర్మానుష్ఠాన సమర్థుండు కాని సమయంబున నిరసన వ్రతుండై అగ్నుల ఆత్మారోపణంబులు చేసి సన్యసించి ఆకాశంబునందు శరీర రంధ్రంబులను గాలియందు నిశ్వాసంబును త్వేజంబు లోపల ఊష్మంబును జలంబుల రసంబును ధరణియందు శల్య మాంస ప్రముఖంబులను వన్యందు వక్తవ్యంబుతోడ వాక్కును ఇంద్రునియందు శల్పంతోడన్ కరంబులును విష్ణునియందు గతితోడన్ పదంబులను ప్రజాపతి రతితోడ ఉపస్తంబును మృత్యువునందు నిస్సర్గంతో తోడన్ వాయువును దిక్కులందు శబ్దంబు తోడన్ స్తోత్రంబును వాయువునందు స్పర్శంబు తోడన్ త్వక్కును సూర్యందు రూపంబు తోడన్ చక్షువులను సలిలంబులందున్ ప్రచేత సహితంబైన జిహ్వయు క్షితియందు గంధ సహితంబైన ఘ్రాణంబును చంద్రుని యందు మనోరథంబు తోడ మనంబును కవి అయిన బ్రహ్మయందు బోధంబు తోడన్ బుద్ధియు రుద్రుని యందు అహంకారంబు తోడ మమత్వంబును క్షేత్రజ్ఞి యందు సత్వంబు తోడన్ చిత్తంబును పరంబునందు గుణంబుల తోడ వైకారికంబును డిందించి అట మీదన్ పృథివిని జలంబును తేజంబునందును తేజంబును వాయువును గగనంబునందును గగనంబును అహంకార తత్వంబునందును అహంకారంబును మహత్వంబునందును మహత్తత్వంబును ప్రకృతి ఎందును ప్రకృతి అక్షరుండైన పరమాత్మ ఎందును లయంబునొందించి చిన్మాత్రావశేషితుండైన క్షేత్రజ్ఞుని నక్షరత్వంబునన్ ఎరింగి ద్వయరహితుండై దగ్ధ కాష్టుండైన వన్హి చందంబునన్ పరమాత్మ అయిన నిర్వికార పరబ్రహ్మంబునందు లేనుండు కావలయును. ఏ రకంగా ఈ ఇంద్రియాలని కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఈ పంచభూతాత్మకమైన శరీరం కదా ఇది, దానిని మళ్ళీ ఆ తన్మాత్రలో చేర్చుకుని తన్మాత్రలని మళ్ళీ ఆ పంచభూతాల ద్వారా వీటన్నిటిని కూడా పరమాత్మలో ఎలాగ పరమాత్మను చేరుకోవాలో స్టెప్ బై స్టెప్ అలా చెప్పుకున్నా. అన్ని వదిలేయాలి కదా. మనకి మంచి విషయాలు చూడగానే మన ముక్కు వాసన చూద్దాం అనిపిస్తుంది. ఏదన్నా చెవులకి ఏదన్నా ఒక
ఏంటి మన మనుగడకి అంటే మన క్షణికమైన ఆనందం పొందడానికి ఏదో శబ్దాలు వినాలనిపిస్తుంది, ఏవో రుచులు నాలుక కోరుకుంటుంది. అలా ఎన్నో ఇవన్నీ మనకి మామూలు మనిషికి ఎలాంటి ఇవన్నీ ఉంటాయో వాటన్నిటినీ కూడా మనలాంటి వ్యక్తులే కదా వాళ్ళు కూడా, వానప్రస్థంలో అడుగు పెట్టిన వాళ్ళకి వాటన్నిటిని కూడా జయించాలంటే ఏ ఏ వేటిని ఎలాగ దేనిలోకి పంపించేయాలో. ఇప్పుడు ఈ రసనము, ఈ నాలుక ఉన్నటువంటి రుచులన్నీ ఎవరికి అర్పణం చేసేయాలి. అలా ఒక్కొక్కటి ఎలా త్యజించాలో చెప్పుకొస్తూ ఉంటున్నారు. ఆఖరికి ఎలా అయిపోవాలి? దగ్ధ కాష్టుండైన వన్హి చందంబున, ఒక కర్రని కాల్చేస్తే మచ్చైపోతుంది కదా. అహంకారం లేదు, వాళ్ళకి మమకారము లేదు, వీటి మీద ఈ ప్రాపంచికమైన విషయాల మీద కోరిక లేదు. ఎలా ఉండగలుగుతున్నారండి అంటే ఇదిగో ఇంత ప్రక్రియ ఈ రకంగా చేసిన వాళ్ళకి మహానుభావులు నిజంగా ఎంత కష్టం అండి అది. ఒక్క క్షణం ఒక్క సెకండ్ మాట్లాడకుండా అంటే మనం ఉండలేము. అలాంటిది ఇన్ని నియమాలను, ఇంత కఠోరమైనటువంటి నియమాలను పాటించి వాళ్ళు ఆ ఋషులు ఆ ఆచార్యులు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ దాంట్లో స్థితప్రజ్ఞులై ఉండడం అంటే ఎలాగా ఎంత కష్టమో చూడండి. గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వహించిన తర్వాత అది పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కనద్దు, సంసారం చేయొద్దు అన్నట్లా గృహస్థాశ్రమం తర్వాతే వానప్రస్థానికి వెళ్ళడం మంచిదనే చెప్తున్నారు. అదే సరైన పద్ధతి. గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా చక్కగా నిర్వహించిన తర్వాత వానప్రస్థాశ్రమంను స్వీకరించాలి, వనాలలో నివసించాలి. అక్కడ కూడా ఎలాంటి తినాలట? అక్కడ దున్నక పండే నీవారాది ధాన్యాలు పెట్టినవి కానీ, పచ్చివి కానీ, సూర్యకాంతితో పండి ఎండిన ఫలాలను కానీ, పళ్ళు పండిపోయి అవే రాలిపోతూ ఉంటాయి. అలాంటి ఎండిన ఫలాలు ఎండిపోయి కొన్ని అలా ఎండకి ఎండిపోయి పడిపోయి ఎండిపోతాయి. ఎండు ఖర్జూరాలు అలా ఉంటాయి, అలాంటివన్నీ. అలాంటివో కొన్ని ఉడకబెట్టినవి, కొన్ని ఉడకబెట్టడానికి వీళ్ళు లేనివి, పచ్చివి కానీ అలాగ దున్నకుండా ఏదో సారవంతంగా భూమిని చేసి అక్కడ పండినటువంటి కాకుండా అలాంటి ధాన్యాలు ఏవోటి అలా భుజిస్తూ ఈశ్వరుని భజిస్తూ ఉండాలి. మనమేమో తినడం కోసమే బతుకుతాం, వాళ్ళేమో బతకడం కోసం తినడం అన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు ఆ వనప్రస్థంలో ఉన్న వాళ్ళు. వనంలో లభించిన పదార్థాలతో అన్నం గాని పిండి గాని చేసుకొని జీవనం గడుపుతారు. నిన్నటి రోజున మిగిలిన పదార్థాలు విడిచిపెట్టి కొత్తవి సంపాదించుకోవాలి. నిన్నేవో కొన్ని సేకరించుకున్నారు, వాటిని మన్నాడు ఉపయోగించుకోకూడదు. అగ్ని రక్షణ కోసం పర్ణశాలల్లోనూ పర్వత గృహాలలోనూ ఆశ్రయించాలి. ఎందుకంటే మరి నిత్యాగ్నిహోత్రంతో ఉంటారు కదా వాళ్ళు. అంచేత అగ్నిని రక్షించుకోవడం కోసం ఒక పర్ణశాలలో, ఒక పర్వత గుహల్లోనూ వాటిని ఆశ్రయించుకొని ఉంటారు. చలి, గాలి, ఎండ, వాన, అగ్ని అన్ని సహించాలి. మనకైతే చల్లేస్తే రగులు ఎక్కడున్నాయో వెతుక్కుంటాం, ఈ ఎండ వచ్చేసరికల్లా ఏసీలు ఆశ్రయిస్తాం. అలా ఏమి ఉండదు పాపం వీళ్ళకి. ఆ చలి, గాలి, ఎండ, వాన, అగ్ని అన్ని కూడా వీళ్ళు వాటికి ఏమి చెక్కు చెదరకుండా ఉంటారు. వాళ్ళ యొక్క మనసు, శరీరం కూడా అలా చేసేసుకుంటారు. గోల్డ్ తీసుకోకూడదు, గడ్డం చేసుకోకూడదు, క్షౌరం పనికిరాదు, జుట్టు దువ్వుకోరాదు, కేవలం జటులుడై నివసించాలి. దండం, కమండలం, జింక చర్మాలు, నారబట్టలు ధరించాలి. 12 ఏళ్ళు కానీ, 8 ఏళ్ళు కానీ, 4 అయినా, 2 అయినా, చివరికి 1 సంవత్సరమైనా ఏకాగ్ర చిత్తంతో ముందర తపస్సు చేయాలి. ముందర ఈ శరీరానికి అంతటి కష్టాన్ని ఓర్చుకునడం అలవాటు చేస్తారు. ఒక ఇంద్రియాలన్నిటినీ కూడా తమ వశం చేసుకొని ఏకాగ్ర చిత్తులై ఆచార్యుల ద్వారా మంత్రాన్ని పొంది దాన్ని అలాగా వాళ్ళ శక్తిని బట్టి కొంతమంది 12 ఏళ్ళు చేస్తారు, కొంతమంది 8 ఏళ్ళు, 4 ఏళ్ళు, 2 ఏళ్ళు, కనీసం 1 సంవత్సరం అయినా తప్పనిసరిగా తపస్సు చేయాలట ఏకాగ్ర చిత్తంతో. బుద్ధిని చెలించనీయకుండా మౌని అయి జీవించాలి. దైవవశాత్తు వృద్ధాప్యం వల్ల కానీ, రోగం వల్ల కానీ తన ధర్మాలు అనుష్ఠానాలు నెరవేర్చుకొనలేకపోతే నిరసన వ్రతం పూని ఆత్మయందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. ఇంకా మానసికమైనటువంటి వైరాగ్యం ఇది చాలా కష్టం అండి.
వాళ్ళుట ఒకవేళ ఏదన్నా అనారోగ్యం అవచ్చు, లేకపోతే శరీరం సహకరించకపోవచ్చు, పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి వానప్రస్థానికి వెళ్ళిపోవాలనిపించవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి మరి? ఇంత ఈ చలికి గాలికి వీటన్నిటి తట్టుకోగలరా అంటే, శరీరానికి శరీరం సహకరించకపోతే నిరసన వ్రతం పోని ఆత్మల్లోనే అగ్నుల్ని ఆరోపణ చేసుకోవాలట. శరీర రంధ్రాలను ఆకాశంలోను, చూడండి ఈ శరీరం నవరంధ్రాలు ఉంటాయి కదా, ఈ నవరంధ్రాలని ఆకాశంలో నిశ్వాసం గాలిలోను, చూడండి ఈ శరీర రంధ్రాలను ఆకాశంలోను నిశ్వాసం గాలిలోను, ఈ 9 రంధ్రాలని కూడా ఆకాశం వైపు చూస్తూ నిశ్వాసాన్ని అంటే గాలిని వదిలిపెడుతూ ఉండాలట. శరీరంలోని వేడిని తేజస్సులోను, మరి శరీరంలో సహజంగా వేడి ఉంటుంది కదా, దాన్ని ఆ తేజస్సే కదా, అగ్నే కదా తీసుకోగలదు, అది ఆ తేజస్సులో వదిలిపెట్టాలట. రసాన్ని జలంలో వదిలిపెట్టాలట. ఈ శల్యము మాంసము ఇవన్నీ ఉంటాయి కదా, శల్య మాంసాదులను మట్టిలో విలీనం చేయాలి. అంటే వాళ్ళంతటి వాళ్ళు బాడీని ఒక్కొక్క పార్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ సహజత్వాన్ని అవి కోల్పోవాలి, విలీనం చేసేయాలి. వాక్కును వక్తవ్యంతో పాటు అగ్ని యందు, ఇంకా వాక్కుని అగ్నికి అర్పణ చేసేయాలట. హస్తద్వయమును శిల్పంతో పాటు ఇంద్రుని యందు, పాదద్వయాన్ని నడకతో పాటు విష్ణువు నందు. నాకు ఇంకా ఎక్కడికి నా ఈ పాదాలు నీ దగ్గరికి రావాలి తప్ప నీ కోవిలకో నిన్ను ఆశ్రయించడానికో తప్ప ఇంకో కాదు అన్నట్టుగా మనసుని అలా తయారు చేసుకుంటారు. ఉపస్థనం మరి మనలాగే వాళ్ళకి కూడా ఉపస్థ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే సంతానోత్పత్తి చేసేటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి అవేం చేయాలి అంటే ఉపస్థను రతితో పాటు ప్రజాపతి ఎందు, ప్రజాపతికి అది కూడా అర్పణ చేసేస్తారట. అందుకే వాళ్ళకి ఎటువంటి కోరికలు కూడా ఉండవు. ఎంత వాళ్ళని చంచల బుద్ధితో వెళ్ళి వాళ్ళ తపస్సును పాడు చేయాలన్నా కూడా వాళ్ళు చెక్కరు, అంటే వాళ్ళు ఇలా తయారు చేసుకుంటారు కనుక. ఉపస్థన రతితో పాటు ప్రజాపతి యందు పాయువు, మళ్ళాగా మరి ఎన్నేసి గంటలు పాయువు ఉపస్థ ఉన్నాయి కదా, మలమూత్రాలు వెళ్ళేటువంటి ఇవి కూడా మనమైతే ప్రతి గంటకు వెళ్ళిపోతూ ఉంటాం. మరి వాళ్ళకి అలా గంటలు ఒక రోజంతా కూడా వాటిని కూడా బంధిస్తున్నారంటే, వాటిని పాయువును కూడా విసర్గతో పాటు మృత్యువునందు స్తోత్ర ద్వయమును, అంటే స్తోత్రం అంటే చెవి, శబ్దంతో పాటు దిక్కులందు, ఈ చెత్త కబుర్లు ఇవన్నీ వాళ్ళ మనసుకు వెళ్లకుండా ఉండాలంటే ఆ వాటిని దిక్కులకు పంపించేస్తారట. చర్మను స్పర్శతో పాటు వాయువునందు, చర్మానికి స్పర్శ అనేది ఒక గుణం ఉంది కదా, దాన్ని మృత్యువునందును, స్తోత్ర ద్వయమును శబ్దంతో పాటు దిక్కులందును, చర్మమును స్పర్శతో పాటు వాయువునందును, చక్షువులను రూపంతో పాటు సూర్యునియందును. ఈ కళ్ళకి చూడడం అనేటువంటి ఒక శక్తి ఉంది కదా, దాన్ని కూడా సూర్యునియందు అనుసంధానం చేస్తారట. జిహ్వ అంటే నాలుక, దీనిని వరుణ సహితంగా నీటి యందు, నాసికని ముక్కుని గంధ సహితంగా భూమి యందు, ఆ నాసికకి ఆఘ్రానించే శక్తి ఉంది కదా, దాని భూమికి ఉన్న గుణంలో దీన్ని కలిపేస్తారు. ఆ భూమి యందును, మనస్సును మనోరథంతో పాటు చంద్రుని యందు, తన మనసుకు కూడా కోరికలు ఉంటాయి కదా, ఆ మనస్సును కూడా చంద్రుని యందు పెట్టేస్తాయి. బుద్ధిని బోధంతో పాటు కవేన బ్రహ్మయందు, మమత్వమును అహంకారంతో పాటు రుద్రుని యందు. నాయన నా అహంకారం మమకారాలు రెండు కూడా నువ్వు తీసుకో అని రుద్రునికి అర్పణ చేసేస్తారట. మనస్సును సత్వంతో పాటు క్షేత్రజ్ఞ యందు, క్షేత్రజ్ఞుడు అన్న స్వామే కనుక ఆ మనసుని సత్వగుణంతో పాటుగా క్షేత్రజ్ఞ యందు, వికారం పొందిన క్షేత్రజ్ఞ గుణాలతో పాటు పరబ్రహ్మమునందు విలీనం చేయాలి. ఈ విధంగా ఆయా విషయేంద్రియాలను ఆయా దేవతలలో ఐక్యం కావించాలి. మనం చెప్పుకున్నాం, పై కనపడేటువంటి ఈ ఇంద్రియాలకి ఒక కన్ను ఒకటి ఉన్నది, దీనికి జ్ఞానేంద్రియం, దానికి దీన్ని నడిపేటువంటి ఒక ఇంద్రియం లోపల ఉంది, దానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అధిష్టాన దేవతకు కూడా ఆ శక్తినిచ్చేటువంటి పరమాత్మ శక్తి దానికి తోడై దాని ఆజ్ఞల ప్రకారమే ఒక్కొక్క ఇంద్రియం పనిచేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా
ఆయా అధిష్టాన దేవతలకి అర్పణ చేసేసుకుంటారు ఈ సన్యాసాశ్రమంలో వనప్రస్థంలో ఉన్నటువంటి మహానుభావులు. ఆ తర్వాత పృథ్వీని జలంలోను, జలమును తేజంలోను. తెలుసు కదా, పృథ్వీకి ఈ భూమి ఏమో జలంలోను, జలాన్నేమో తేజస్సులోను, తేజస్సును వాయువులోను, వాయువును గగనంలోను, గగనమును అహంకార తత్వంలోను, అలాగ ఒక్కొక్కటి ఈ వాటిలో లీనమైపోయేట్టుగా అహంకార తత్వంలో, అహంకార తత్వం మహత్వంలోను, మహత్వమును ప్రకృతిలోను, ప్రకృతిని శాశ్వతుడైనటువంటి పరమాత్మలోను లయం చేయాలి. ఈ తన్మాత్రలు అలాగే ఈ పంచభూతాలు వీటన్నిటికి కారణతత్వమైనటువంటి ఆ పరమాత్మ తత్వంలోకి ఈ ప్రకృతిని శాశ్వతుడైనటువంటి ఈ పరమాత్మలోను లయించాలి. అప్పుడు కేవలం చిన్మయుడుగా మిగిలిన క్షేత్రజ్ఞుణ్ణి జ్ఞానంతో తెలుసుకొని అద్వైతుడై కట్టెలను దహించిన అగ్ని వలె పరమాత్మ అయిన నిర్వికార బ్రహ్మంలో విలీనం కావాలి. పరమాత్మ నిర్వికారుడు అంటే వికారం లేనివాడు అని ఇక్కడ చెప్పుకోవాలి. ఆకారం లేనివాడు అని కాదు. మనకున్నటువంటి వికారాలు ఆయనకేమీ లేవు. అలాగే ఆయనకేం గుణరహితుడు అనుకుంటాం, చెడ్డ గుణాలు లేవు అనేటువంటి ఈ తత్వాలన్నీ కూడా ఖండించి రుజువు చేసుకున్నటువంటి ఇది కదా మన సంప్రదాయం. అలాంటి పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మలో విలీనం కావాలి. అనగా వనప్రస్థుండై చని తద్ధర్మంబులిట్లు సలుపుచున్ మరియున్ మననేని సన్యసింపన్ జను అటమీదటను ముక్త సంగత్వమునన్. పుణ్యాత్మ మానవుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆ ధర్మాలు పాటిస్తూ ఆ తర్వాత ముక్త సంగుడై సన్యాసాశ్రమం తీసుకోవచ్చు. ఈ వానప్రస్థం తర్వాత సన్యాసాశ్రమం అంట. మరి వానప్రస్థము అంటే గృహస్థాశ్రమంలోనే ఉంటూ కూడా ఇలా చేసుకోవచ్చు. కావున తర్వాత వీటన్నిటి మీద ఒక్కొక్కటి విరక్తి పుట్టిన తర్వాత అప్పుడు సన్యాసాశ్రమం తీసుకుంటారనుకుంటా. ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరిపి సన్యసించి దేహమాత్రావశిష్టుండును. ఊరికే కట్టే అలా ఉంటుందంతే. వాళ్ళకేమి ఈ సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి ముక్త సంగుడు, వదిలిపెట్టినటువంటి సంగము కలవాడు. అసలు దేని యందు వాళ్ళకి ఇది కావాలని కానీ దీని మీద కోరిక కానీ ఏమీ లేకుండా ఉండేటువంటి వాళ్ళు. ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరిపి సన్యసించి దేహమాత్రావశిష్టుండును, సర్వభూత నిరపేక్షుండును, భిక్షుండును, నిరాశ్రయుండును, ఆత్మారాముండును, సర్వభూత సముండును, శాంతుండును, సమచిత్తుండును, నారాయణ పరాయణుండును అయి కౌపీనంబను ఆచ్ఛాదన మాత్రంబైన వస్త్రంబు ధరించి దండాది వ్యతిరిక్తంబులు విసర్జరించి ఆత్మ పరంబులు కాని శాస్త్రంబులు తర్కింపక ఎందును పక్షీకరింపక శిష్యులకు గ్రంథంబులు వచించి ఉపన్యసింపక బహువిద్యల జీవింపక మత్తాది వ్యాపారంబులు ఉల్లసిల్లక పెక్కు దినంబులొక్క ఎడ వసింపక యూరూర ఒక్కొక్క రాత్రి నిలుచుచును కార్యకారణ వ్యతిరిక్తంపైన పరమాత్మ యందు విశ్వంబు దర్శించుచు సన్మయంపైన విశ్వంబునందున్ పరబ్రహ్మంపైన ఆత్మను అవలోకించుచు జాగరణ స్వప్న సంధి సమయంబుల ఆత్మ నిరీక్షణంబు చేయచు ఆత్మకు బంధ మోక్షణంబులు మాయామాత్రంబులు గాని వస్తు ప్రకారమున లేవనియును దేహమునకు జీవితంబు ధ్రువంబు కాదనియును మృత్యువు ధ్రువంబనియును ఎరుంగుచు భూత దేహంబుల సంభవ నాశనంబులకు మూలంబైన కాలంబున్ ప్రత్యక్షించుచు ఇవ్విధంబున జ్ఞానోత్పత్తి పర్యంతంబున్ జరిపించి అట మీదన్ విజ్ఞాన విశేషంబు సంభవించిన పరమహంసుండై దండాది చిహ్నంబులు ధరించి ఉండే ధరింపక ఉండే బహిరంగ వ్యక్త చిహ్నుండుగాక అంతరంగ వ్యక్తంపైన ఆత్మానుసంధానంబు కలిగి మనీషి అయిన బాహ్యానుసంధాన భావంబున మనుష్యులకు తన వలన ఉన్మత్త బాల మూకుల తెరంగునన్ చూపుచుండవలయును. అది సన్యాసాశ్రమం స్వీకరించిన వాడిని చూస్తే ఎలా కనిపించాలో
వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నారు. సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు దేహ మాత్రావశిష్టుండై ఉండాలి. దేహం మాత్రమే మిగిలిన వాడు అయి ఉండాలి. సర్వభూతాలయందు నిరపేక్షుడై ఏమి ఏదైనా చూడగానే వాటి ఎందు ఒక ప్రేమ లేకపోతే ఒక ఏది కలగకూడదు. నిరపేక్షుడై ఉండాలి. తర్వాత భిక్షుడై ఉండాలి. భిక్షాటం చేసుకోవాలి. నిరాశ్రయుడై ఉండాలి. ఉండడానికి వాడికో ఇల్లు వాకలి ఏమీ అలా ఉండదు వాళ్ళకి. ఆత్మారాముడై ఉండాలి. సర్వ ప్రాణ సముడై ఉండాలి. శాంతుడై ఉండాలి. సమచిత్తుడై ఉండాలి. నారాయణ పరాయణుడై తేజరిలుతూ ఉండాలి. ఇంకా సన్యాసి కౌపీనం మాత్రమే శరీరం మీద ధరించాలి. దండ కమండలాలు విసర్జించాలి. వీళ్ళకి దండం కమండలం కూడా ఏముండవుట. ఆత్మ పరములు కానటువంటి శాస్త్రాలు వర్జించాలి. జ్యోతిషం మొదలైన విద్యలు పరిచయించాలి. వీళ్ళకి ఇంకేమి లేదు. ఒక విద్యలు నేర్చుకోవాలనో లేకపోతే ఈ దండం కమండలాలు ఏదో ఇవన్నీ పెట్టుకోవాలి, ఇలా ఏమి ఉండవుట వీళ్ళకి. జ్యోతిషం మొదలైన విద్యలు కూడా పరిచయించాలి. కుతర్కాల జోలికి పోకుండా, ఒక పక్షం చేరకుండా, కొంతమంది భగవంతుడు ఉన్నాడని లేడని లేకపోతే ఇదే భగవంతుడని అలా రకరకాలటువంటి ఈ వాదన చేసేటువంటి సిద్ధాంతాలు ఉంటాయి కదా. ఏదో ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని వాడు ఏదంటే అదంటే చెప్తూ అలా కాకుండా ఆత్మచింతనలోనే నిమగ్నమైన సమాధి నిష్టలో ఉండాలి. సన్యాసి శిష్యులకు వంచనతో గ్రంథాలు బోధింపకూడదు. ఈ తన శిష్యులకి ఏదో వక్రబుద్ధితో చెప్పకూడదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించాలి. బహు విద్యలలో ఆసక్తి చూపించకూడదు. ఏది తనకు తెలుసు కదా అని అనేక రకాల విద్యలు చేసి ఏదో మాయలు మర్మాలు అలాంటివన్నీ కూడా వాడితో అవతల వాడిని వశం చేసుకోకూడదు. మత్తలో నిమగ్నుడు కాకూడదు. పెక్కు దినాలు ఒక చోట నివసించకూడదు. ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపాలిట. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ సత్ అసత్ పదార్థాల్లో నిర్మితమైన ఈ విశాల విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను సందర్శిస్తూ ఉండాలి. జాగరణ, స్వప్న, సంధి సమయాలలో ఆత్మ నిరీక్షణ చేయాలి. ఆత్మకు బంధ మోక్షణాలు మాయామాత్రాలు కానీ వాస్తవంగా లేవని భావించాలి. అంటే ఆత్మ దర్శనం చేసుకుంటున్నవాడై ఉంటాడు వీడు. జాగరణ, స్వప్న, సంధి సమయాల్లో ఆత్మని పరీక్ష చేసుకుంటూ ఉంటాడు. ఆత్మకి బంధ మోక్షణాలు మాయామాత్రాలు ఇవేమీ వాస్తవాలు కావని, వాస్తవంగా లేవని తెలుసుకుంటాడు. దేహానికి జీవితం స్థిరం కాదని, మృత్యువు నిశ్చయము అని, ఎప్పుడప్పుడు ఈ మృత్యు వస్తుంది, దేహం స్థిరమైంది కాదు అని తెలుసుకొని ప్రవర్తించాలి. జీవకోటి దేహాల పుట్టుకలకు నాశములకు మూలము కాలమని గ్రహించి ఇది కాలమే వీటిని ఎంతటి వాడైనా కాలానికి కట్టుబడి ఈ చావు పుట్టుకలకు బందీ అయి ఉంటాడు అని గ్రహించాలి. అట్టి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ఈ విధంగా జ్ఞానోత్పత్తి వరకు ఆ జ్ఞానం పరిపక్త అయ్యే వరకు కూడా ప్రవర్తించి ఆ తర్వాత విజ్ఞాన విశేషం ప్రాప్తించినట్టయితే పరమహంస పరిచారిక అని చెప్తారు కదా ఈ యోగులందరికీ కూడా, ఆ శ్రీనివాసులకి. అప్పుడు అలాంటి వాళ్ళే పరమహంస అయి దండాది చిహ్నాలు ధరించక కానీ అంతరంగంలో ఆత్మను అనుసంధానం చేయగలిగి విజ్ఞాని అయి వెలగాలి. బాహ్యాను సంబంధాల వల్ల ఇతరులకు ఉన్మత్తుని వలె, బాలుని వలె, మూగవాని వలె కనిపించాలి. ఈ బాహ్య అనుసంధానాల వల్ల ఇలా పైకి ఎలా ఉండాలి, అతను ఏవో అలా వల్లి వేసుకుంటూ ఏవో కొనుక్కుంటూ అలా ఉంటేట ఇతరులకు ఏమిటో కొనుక్కుంటున్నాడు, ఏమిటో ఈయన తత్వం ఏమిటో తెలియదు, ఏం ఆలోచిస్తాడో తెలియదు అంటుంటారు. చూసారా, చిన్న పిల్లలు చూడండి, ఏదో మాట్లాడేసుకుంటారు వాళ్ళలో వాళ్ళే. ఏదో రకరకాలైనటువంటి ఒక్క క్షణం ఉన్నటువంటి స్థిమితం ఇంకో దగ్గర ఉండదు. అలాగా మగవాళ్ళలాగా అందరితోటి మాట్లాడరు. అలా మగవాళ్ళ అన్నట్టుగా ఒక బాలుని వల్లే, ఒక ఉన్మత్తునిలాగా కనిపించాలట. నిజంగా పరమహంస అయినటువంటి ఈ సన్యాసులు సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు ఈ రకంగా ఉండాలి అని నారదుడు
ఈ నాలుగు వర్ణాల యొక్క ఆశ్రమ ధర్మాలు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క వర్ణానికి వాళ్ళు పాటించవలసినటువంటి ముఖ్య విషయాలు చెప్పారు. అలాగే 4 ఆశ్రమాల్లో విధింపబడినటువంటి విషయాలు చెప్పారు. గృహస్థ ధర్మాలు చెప్పారు. ఆ సత్యమైనటువంటి ఈ ఆ సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు ఎలా ఉండాలో చెప్పారు. ఎలాగ శరీరాన్ని, మా ఇంద్రియాలని, ఆ మనసుని కంట్రోల్ చేసుకోవాలో చెప్పారు. ఈ రకంగా నారదుల వారు ధర్మరాజుకి అన్ని కూడా ఉపదేశం చేశారు. భగవతత్వాన్ని, ఈ మానవ ధర్మాలని కూడా. ప్రహ్లాద అజగర సంవాదము, ఇది ఇంకొక టాపిక్ లోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రహ్లాదుడు అజగరుడి యొక్క సంవాదంట. ముని వల్ల జగరుండను సునయుండు హిరణ్యకశిపు సూనుండును మున్నరించిన సంవాదము విను మే అర్థంబునందు వెలయు నరేంద్ర. ఇంకా చెప్తున్నారు నారదుల వారు, నరేంద్ర, పూర్వం ప్రహ్లాదునికి అజగరుడనే మునీంద్రునికి సంవాదం జరిగింది. దానిలో పరమహంస ధర్మాలు, వాని మహత్వము చక్కగా వివరింపబడ్డాయి. అవి తెలియజేస్తాను విను. ఎందుకు మరి ఇప్పుడు ఇంత సెకండ్ లో ఈ టాపిక్ మారిపోయింది ఏమిటి అని అనుకుంటాం. ఈ పరమహంసలైన వారి యొక్క ధర్మాలు, వాని యొక్క మహత్వము ఎలా ఉంటుందో ఇంకా మీకు వివరంగా కావాలంటే ఇదిగో ప్రహ్లాదుడికి అజగరుడనేటువంటి ఒక మునికి జరిగిన సంవాదం ఉంది, అది చెప్తాను నీకు. దాంట్లో నీకు చాలా వివరంగా ఇంకా ఈ పరమహంస ధర్మాలు మహత్వము తెలుస్తుంది అని చెప్తున్నారు నారదుల వారు. తొల్లి భగవత్ ప్రియుండైన ప్రహ్లాదుండు కతిపయామాత్య సమేతుండై లౌకికత్వంబు నిరెంగడి కొరకు లోకంబుల సంచరించుచు ఒకనాడు కావేరీ తీరంబున సహ్య పర్వత తటంబున ధూళి దూసరంబులైన అవయవంబులతోడ గూడంబైన నిర్మల తేజంబుతోన్ కర్మాకారవచోలింగ వర్ణాశ్రమాదులనెవ్వరికి ఎరుంగన్ బడక నేల నిద్రించుచు అజగర వ్రతధరుండైన మునిన్ గని డాయంచని విధివత్ ప్రకారంబున అర్చించి ముని చరణంబులకు శిరంబు మోపి బ్రొక్కి అతని చరిత్రంబు తెలియ నిశ్చయించి ఇట్లనియే. ఒకసారిట ఓ చక్కని కథను చెప్తున్నారు. ఒకసారి ఏమైందంటే, మహాభక్తుడైనటువంటి ప్రహ్లాద చక్రవర్తి స్వామి ఆదేశించాడు కదా, నాయనా నువ్వు ఈ మన్వంతరం వరకు కూడా నువ్వు రాజ్యపాలన చేసి హాయిగా భోగాలు అనుభవించు, కానీ నన్ను మరవకుండా నా కథల్ని ఆలకిస్తూ నన్ను అర్చిస్తూ నువ్వు ఎప్పట్లాగా ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆదేశించాడు కదా స్వామి నరసింహస్వామి. అలాగా ఆ భక్త చక్రవర్తి మహాభక్తుడైనటువంటి ప్రహ్లాద చక్రవర్తి అయినా కూడా ఆయన భక్తికి ఏమీ కొరత రాలేదు. అది తెలుసుకోవాలి మనం. ఈ లౌకిక తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని కోరిక పుట్టింట. కొందరు మంత్రులను వెంట తీసుకొని లోక సంచారం చేయసాగాడు. రాజుగారు కూడా ఏదో మారువేషాలు వేసుకొని లోకల్లో తన గురించి ఏమనుకుంటున్నారో, రాజ్యపాలన గురించి ఏమనుకుంటున్నారో అలా వెళ్తూ ఉండడం పరిపాటి కదా. ఈయన సరే అసలు ఈ లోకం తీరేమిటో చూడాలి, ఈ లౌకిక తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఈనాళ్ళు భగవత్ తత్వం ఆయనకు తెలిసిందే కదా. అసలు ఈ లోకం యొక్క తత్వం ఏంటో, లౌకిక తత్వం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. కొందరు మంత్రుల్ని వెంట తీసుకొని లోక సంచారం చేయసాగాడు. అలా ప్రయాణిస్తూ కావేరీ నది తీరం చేరుకున్నాడు. అక్కడ సహ్య పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ప్రహ్లాదుడు ఆ పర్వత సానువులలో సంచరిస్తుండగా ఆ ప్రదేశంలో దుమ్ము కొట్టుకొని పోయిన దేహంతో అజగరుడనే శయనించి ఉన్నాడు. అజగరం అంటే పాము అని కూడా ఉంది. ఇక్కడ ఈయన ఒక ముని, అజగరుడు అనేటువంటి ఒక ముని శయనించి ఉన్నట. శరీరం ధూళితో నిండి ఉన్న ఆయన అద్భుతమైన తేజస్సు నిగూఢంగా వెలుగుతుంది. పైకి ఏమీ ధూళితో నిండిపోయి ఉంది ఆయన శరీరం అంతా,
కానీ అదేమి శరీరం పైకి కనిపించట్లేదు, పడుకుని ఉన్నాడు. అద్భుతమైన తేజస్సు మాత్రం నిగూఢంగా వెలుగుతూ ఉన్నది. కార్యం వల్ల కానీ, ఆకారం వల్ల కానీ, మాట వల్ల కానీ, లింగ భేదం వల్ల కానీ, వర్ణాశ్రమాదుల వల్ల కానీ ఏమాత్రం గుర్తించడానికి వీలు లేకుండా కొండ చిలువ వలె నిర్వికారంగా నేలపై పడుకొని ఉన్నాడు. అజగరం అంటే కొండ చిలువ, పాము అంటే పెద్ద నాగపాము అనుకున్నా కానీ కాదు. అజగరం అంటే కొండ చిలువ. ఒక ఏమిటి అసలు అతని చేష్టను బట్టి గుర్తిద్దామంటే లేదు. అలాగే ఒక ఆకారం బట్టి ఇతను ఇది బలన్నవాడు అని చెప్దామంటే లేదు. ఒక మాట లేదు. అతను ఆడమ్మొక లింగభేదం కూడా తెలియట్లేదు. పోనీ ఈ వర్ణానికి చెందినవాడని లేదు. అసలు ఏమీ చెప్పడానికి వీలు లేకుండా ఒక కొండ చిలువలాగా, అంటే ఆకారం పెద్దదిగా ఉంది, పడుకుని ఉన్నాడు, కదలిక లేదు, కాకపోతే తేజస్సు మాత్రం పైకి కనబడుతుంది. ప్రహ్లాదుడు మహామహిమాన్వితుడైన మునీశ్వరుని సమీపించి యథావిధిగా పూజించి నమస్కరించాడు. అది మనం ఏమండి ఆ రాయిరప్ప ఏది కనిపిస్తే దానికి అలా మొక్కుకుంటూ పోతామా అంటే కాదు. ఇక్కడ ఎందుకు మొక్కాడు? అక్కడ ఏమీ కనపడపోయినా ఒక రకమైనటువంటి ఒక తేజస్సు కనపడుతోంది. అంటే మామూలుగా ఈ భూమి మీద నడుస్తుంటే వెళుతుంటే ఏమన్నా ఒక తేజస్సు ఉంది అంటే అక్కడ ఏదో ఒక అత్యున్నతమైనటువంటి ఏదో పదార్థం ఉంది అని తెలియాలి కదా. అంచేత అలా తెలుసుకున్నాడు. మనం కూడా మామూలు సాదాసీదాగా ఉన్నటువంటి ఒక మహానుభావులు వస్తారు, కానీ వాళ్ళల్లో ఏదో తెలియనటువంటి ఒక శక్తితో, వాళ్ళ చూపులో ఒక తీష్ణతో, లేకపోతే ఒక రకమైనటువంటి దాల్లో అన్ని మనకు తెలుస్తాయండి వాళ్ళ ఫీలింగ్ ని బట్టి. లేకపోతే వాళ్ళు వచ్చేసరికి ఒక రకమైనటువంటి మనకేదో ఒక మనసులో ఒక ప్రేమ ఏదో కలుగుతుంది. వాటిని బట్టి మనం ప్రవర్తించాలి తప్ప వాళ్ళని చిరతనపరచకూడదు. ఈయన చూడండి, ఆ తేజస్సును చూశాడు. చూసి వెంటనే నమస్కరించాడు, యథావిధిగా పూజించాడు, నమస్కరించాడు, దగ్గరగా వెళ్ళాడు. ఆ మునీశ్వరుని చరిత్ర తెలుసుకోవాలని నిశ్చయించుకొని ఇలా పలికాడు. ఎవరో మహానుభావుడు ఈ రూపంగా ఇలా పడుకుని ఉన్నాడు, ఏమి తెలియట్లేదు, చూడడానికి పెద్ద కొండ చిలువ అన్నట్టుగా అనిపిస్తోంది, కానీ కొండ చిలువ అని కూడా చెప్పలేదు చూడండి. అలా ఒక తేజస్సు మాత్రం కనిపిస్తోంది, ఈయన గురించి ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. భూమి నిద్యోగి అయి భోగి అయి ఉండడి నరుని కైవడి మునినాథ నీవు ఘన శరీరము దాల్చి కదలవు చిత్రం ఉద్యమయుక్తునకుగాని ధనము లేదు, ధనవంతునకు గాని తగు భోగములు లేవు, భోగిక కాని సంపూర్ణమైన తనువు లేదు, ఉద్యోగ ధన భోగములు లేక హేళనూరక పడి నిద్రపోవు, నీకు ఎట్లు గలికే నిరుపమ దేహంబు సముండవు ఆర్యుండవు విశారదుండవు, బుద్ధి నిధివి జనుల పొగడవు తగడవు, నిద్ర ప్రతిదినంబు నిలుపనేలా. ఏమిటయ్యా నువ్వు, ఎందుకు అసలు నీకు ఎట్లు కలిగే నిరుపమ దేహంబు, ఒక అద్భుతమైనటువంటి దేహం ఎలా కలిగింది? చూస్తుంటే నువ్వు సముండవు ఆర్యుండవు, నువ్వు ఏమిటో ఎవరి జోలికి పోవు, ఎవరిని మించి నడిచిపోయినా నీకేమి పట్టినట్టే ఉన్నావు, ఆర్యుడవు, మహానుభావుడివి, గౌరవింపదగిన వాడులా కనిపిస్తున్నావు, విశారదుడువు, అన్ని తెలిసిన వాళ్ళ ఉన్నావు, బుద్ధికి నిధివి, బుద్ధి నీ దగ్గరే నిధి అయి ఉన్నది, జనులను పొగడవు తగడవు, పోనీ ఎవరిని ఎందుకు ఇలా అయిపోయావు అని ఏదైనా ఒక మన రూపం మారిపోవడము, ఏదైనా మనకు శాపగ్రస్తులు ఏదైనా అయితే వాళ్ళని పొగడము తిట్టడము ఏదో చేస్తావు కదా, నువ్వు పొగడవు తెగడవు, తిట్టట్లేదు పొగట్లేదు, నిద్ర ప్రతిదినంబు నిలుపనేలా, ఎందుకయ్యా అలా నిద్రిస్తూ ఉండిపోయావు, ఎందుకు అలా గడుపుతున్నావు చెప్పు, నాకు వినాలనుంది అన్నాడు ప్రహ్లాదుడు. అనుకొని ఎలా అంటున్నాడు, ఎందుకు నాకు ఈ డౌట్ వచ్చిందంటే చూడు, మునినాథ నీవు సామాన్యుడవు కావు, పరమాద్భుత మూర్తివి, మహా ప్రయత్నం చేసి మహాభోగి వలె జీవితం గడిపే మానవుడిలాగా నీవు గొప్ప శరీరం పొంది కదలకుండా శయనించి ఉన్నావు, నీకు ఒక మంచి పెద్ద శరీరం ఉందని నేను గుర్తించాను, భోగి వలె ఉన్నావు,
మహాభోగి వలె జీవితం గడిపేటువంటి మానవుల్లాగా ఒక భోగి అంటే ఏంటి చెప్పాలి, ఇంకా భోగాలకి లోటే ఉండదు కదా. మహాభోగిలాగా ఆ జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవుడిలాగే ఉన్నావు. నువ్వు గొప్ప శరీరం పొంది ఉన్నావు, కదలకుండా ఉన్నావు, శయనించి ఉన్నావు. నువ్వు సామాన్యుడు అయితే మాత్రం కాదు, పరమ అద్భుతమూర్తివి అని నాకు తెలిసింది. మహాప్రయత్నం చేసావు, చేసి చేసి మహాభోగి వల్లే జీవితం గడిపేటువంటి మామూలు మానవుడు సంపాదించుకున్నటువంటి శక్తియుక్తుల చేత హాయిగా గొప్ప జీవితాన్ని గడిపేటువంటి మానవులాగా ఉన్నావు నువ్వు. నీ చరిత్ర విచిత్రంగా ఉంది. లోకంలో ప్రయత్నించిన వానికే గాని ధనం లభించదు. అది అందుకే పైన మహా ప్రయత్నం చేసి అన్నారు. ఏదైనా సరే మనం ఒక టాలెంట్ ని సంపాదించాలంటే ప్రయత్నం తప్పదండి. తప్పనిసరిగా అలా కృషి చేస్తూనే ఉండాలి. అది చిన్న ప్రయోజనం అవచ్చు, పెద్ద ప్రయోజనం అవచ్చు. అలాగా నువ్వు ఈ లోకంలో ఏదైనా ఒకటి పొందాలంటే ఎంతో ప్రయత్నం చేయాల్సిందే కదా. ఓ ధనమే కానుకోండి, ఆ ధనం కావాలన్నా కూడా ఎంతో ప్రయత్నం చేయాలి. నీ చరిత్ర విచిత్రంగా ఉంది. లోకంలో ప్రయత్నించిన వానికే కానీ ధనం లభించదు, ధనం ఉన్న వానికే కానీ భోగాలు జరగవు. సరే, ఇప్పుడు ఒకదానికి ఒకటి లింకు. ఏదో వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి, పంటలు పండితేనే ఆహారం వస్తుంది, ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం వస్తేనే మనం ఆహార పదార్థాలు హాయిగా స్వీకరిస్తాం. అలా లింకులు ఉంటాయి కదా. అలాగా ఎంతో కష్టపడితేనే ధనం వస్తుంది, ఆ ధనం ఉన్నవాడికే భోగాలు ఉంటాయి. భోగాలు ఉన్నవాడు తప్ప శరీర పోషణ బాగా చేసుకోలేడు కదా. పాపం రాసుకోవడానికి నూనె లేకుండా, ఓ పౌడర్ లేకుండా, ఓ సబ్బు ముక్క లేకుండా వాడు ఇంకా శరీర పోషణ ఎలా చేసుకోగలడు? డబ్బుంటే భోగాలు దొరుకుతాయి, భోగాలు ఉన్నవాడే శరీరాన్ని బాగా పోషించుకోగలడు. అటువంటి వానికే శరీరం సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అదండి ఇక్కడ ఎందుకు ఈ డౌట్ వచ్చింది. నువ్వేమో మట్టిలో పొర్లుతున్నావు, నీకు స్నానం పానం ఉన్నట్టు ఏం తెలియట్లేదు. మళ్ళీ చూడడానికి మామూలు మానవుడు భోగాలు అనుభవిస్తున్నట్టుగా అంత తేజస్తో ప్రకాశిస్తోంది నీ శరీరం. నీకు ఏమీ డబ్బులు లేవు, భోగాలు లేవు, దానివల్ల వచ్చినటువంటి ప్రకాశం కాదు. ఏమీ లేకుండానే, నీకు ఏ ప్రయత్నం లేకుండానే నీ శరీరము ఇంత సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఏమిటి అని వీనికి డౌట్ వచ్చింది అనమాట. డబ్బు ఉండాలి, డబ్బున్న వాడికి భోగాలు ఉంటాయి, ఆ భోగాలు ఉంటున్న శరీర పోషణ చేసుకోగలడు. అటువంటి వానికి శరీరం సౌందర్యంతో చాలా చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది లోకల్లో జరుగుతున్న విషయమే. కానీ చూస్తే ఎటువంటి ప్రయత్నం లేకుండానే, ఏ ప్రయత్నము ధన భోగాలు లేకుండానే కటిక రాతి నేలపై పడుకొని నిద్రించే నీకు ఇంతటి అసమాన సుందర దేహం ఎలా వచ్చింది? అబ్బా, మెరిసి పడిపోతుందయ్యా నీ శరీరం. నీకు ఏమీ ధనవాంఛ లేదు, ఎక్కడా భోగాలు లేవు, శరీరానికి కావాల్సినటువంటి సౌందర్య పోషణకి ప్రయత్నము ఏమీ లేదు. ఇలా నువ్వు కటికి నేల మీద పడుకున్నావు, ఉంటే రాతి నేల మీద పడుకుని ఉన్నావు. అలాంటి నీకు అసమాన సుందర దేహం ఎలా వచ్చింది? నీవు మహానుభావుడు. ఇలాంటి దేహం వచ్చింది అంటే నువ్వు ఏదో మామూలు వాడివి కాదయ్యా నువ్వు అంటాను చూసారా. నువ్వు మహానుభావుడు, పూజనీయుడు, తత్వ విశారదుడవు, తత్వం ఎరిగిన వాడివి, సర్వసముడవు, జనులను దూషించవు, భూషించవు, సమదృష్టిని అలవర్చుకున్న స్థిత ప్రజ్ఞుడవు. అటువంటి నీవు ఇలా ప్రతిదినం నిద్రలో ఎందుకు గడుపుతున్నావు స్వామి చెప్పు, వినాలనుంది అన్నాడు ప్రహ్లాదుడు. ఒక్కొక్క మహానుభావులు నిరువుగప్పిన నిప్పులాగా ఉంటారంటారు. మహాత్ముల యొక్క ప్రజ్ఞట నిరువుగప్పిన నిప్పులా ఉంటుంట. ఆ లోపల ఒక మంచి అగ్ని కణం ఉంది. అది అలా దహించి పైనంతా